ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే శ్రీకర్ ఇంటికి వెళ్ళాడో లేదో, అసలు శ్రీకర్ ఏం చేస్తున్నాడో ఎలా తెలిసేది? శ్రీకర్కి కాల్ చేయాలి అని చెప్పి ఇక కనకాని అడిగి శ్రీకర్కి అయితే కాల్ చేస్తుంది. శ్రీకర్ అప్పటికే నేను ఇంటికి వచ్చానన్న నిజం విషయం వదినకి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తుండగానే ఇక అవని కాల్ చేస్తుంది. అవని ఫోన్ చూసి శ్రీకర్ అయితే హలో ఎవరు అని అనడంతో అవని శ్రీకర్ నేను అవనిని అని అంటుంటే వదినా మీరా అని ఇక శ్రీకర్ అయితే అవనితో మాట్లాడతాడు. అవని అయితే శ్రీకర్తో చూడు శ్రీకర్, నువ్వు ఇంటికి వెళ్ళావా అని అనడంతో వదినా ఇప్పుడు నేను మన ఇంట్లోనే ఉన్నాను వదినా, నాన్న మమ్మల్ని ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు వదినా అని చెప్పడంతో సరే శ్రీకర్, నువ్వు ఇంటికి వెళ్ళావు, అది నాకు సంతోషం. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. చూడు అవని చెప్తున్న మాటలకి శ్రీకర్ సరే వదినా చెప్పండి అని చెప్పి ఇక అవనిని అడుగుతుంటాడు. చూడు శ్రీకర్, పల్లవి చాలా తెలివినది. తను ఇప్పుడు ఇంట్లో మరొక అగాధాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంటుంది. తను ఏం చేస్తుందో, ఏం చేయాలనుకుంటుందో ముందుగానే నువ్వు తెలుసుకొని తను చేసే పనులకి అడ్డుకట్ట వేయాలి అని చెప్పడంతో సరే వదిన, ఇక నుంచి ఆ పల్లవి ఏం చేస్తున్నా సరే దానికి అడ్డుకట్ట వేస్తాను. అలాగే తను ఇంట్లో ఎవ్వరికీ కూడా ఎట్లాంటి అపాయం కలగకుండా చూసుకుంటాను అని చెప్పి ఇంకా శ్రీకర్ అయితే అవనితో మాట్లాడుతూ కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఇదేంటి, చాలా ప్లాన్ చేసి అవనిని బయటకు గెంటేశాను, కానీ అవని స్థానంలో శ్రీకర్ బావా ఏకంగా తన భార్యతోనే దిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఏం చేసి ఇంటి నుంచి పంపించాలి? ఇంట్లో ఒక్కొక్కరిగా బయటికి పంపించి ఈ ఇంటికి మహారాణిని అవ్వాలి అనుకుంటే, అవని వెళ్ళిందనుకుంటే శ్రీకర్ వచ్చి ఇంట్లో పడ్డాడు అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఇంతలో పెద్దావిడ పల్లవి దగ్గరికి వెళ్తుంది. పల్లవి ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుంటే ఏం లేదమ్మమ్మ, అసలు శ్రీకర్ బావంటేనే మావయ్యకి ఇష్టం ఉండదు కదా, మరి అట్లాంటిది మావయ్యే శ్రీకర్ బావని దగ్గరుండి మరి ఇంటికి తీసుకురావడం ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దావిడతో చెప్తుంది. ఇంకా భానుమతి చూడు పల్లవి, శ్రీకర్ ఎంతైనా ఈ ఇంటికి మనవడు, పైగా నా కోడలు పార్వతికి పెద్ద కొడుకు. ఏదో ఆ శ్రేయాని పెళ్లి చేసుకున్నాడని మీ మావయ్య కోపంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు వాణ్ణి క్షమించేసి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ అవని అని దరిద్రం ఇంటి నుంచి వెళ్ళిపోగానే మన ఇంట్లో అంత మంచి జరుగుతుంది. నా మనవడు అలాగే తన భార్య ఇప్పుడు మనతో పాటే కలిసి ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా భానుమతి అయితే పల్లవితో అంటుంది. పల్లవి ఇదేంటి, శ్రీకర్ వచ్చాడని అమ్మమ్మ ఇంత సంబరపడిపోతుంది. ఇప్పుడు అమ్మమ్మ దగ్గర శ్రీకర్ అంటే నాకు ఇష్టం లేదని తనని మళ్ళీ ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నానన్న నిజం ఎట్టి పరిస్థితుల్లో అమ్మమ్మకి తెలియకూడదు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పెద్దావిడైతే ఏంటే నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వు ఒక్కొక్క మాట కూడా మాట్లాడటం లేదు, శ్రీకర్ రావడం నీకు సంతోషంగా అనిపించట్లేదా అని అంటుంటే లేదు అమ్మమ్మ, శ్రీకర్ బాబు రావడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు మనకి ఈ కుటుంబానికి దూరంగా ఉన్న శ్రీకర్ బావ ఇప్పుడు మనతోనే కలిసి ఉంటాడన్న నిజం తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే పెద్దావిడ్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఏదో కొద్ది మాట్లాడితే శ్రీకర్ గురించి ఎత్తుకొస్తుంది. ఇప్పుడు శ్రీకర్ బావని ఇంటి నుంచి ఎలా పంపించేయాలి అని అనుకుంటూ ఉండగానే చక్రధర్ నుంచి కాల్ వస్తుంది. ఇక చక్రధర్ కాల్ చూసిన పల్లవి, డాడ్ మీ గురించి అనుకుంటున్నాను, నేను మీకు కాల్ చేయాలనుకున్నాను,
ఇంతలో మీరే నాకు కాల్ చేశారు అని చెప్పడంతో ఇక చక్రధర్ అయితే, అమ్మా పల్లవి, నేను విన్నది నిజమా? శ్రీకర్ని మీ మావయ్య దగ్గరుండి మరి ఇంటికి తీసుకొచ్చాడా అని అడగడంతో, అవును డాడ్, మావయ్యే శ్రీకర్ బావని ఇంటికి తీసుకొచ్చాడు. అసలు మావయ్య శ్రీకర్ బావని ఎందుకు తీసుకొచ్చాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. శ్రీకర్ బావ మోహన్ చూస్తేనే ఆయన ఇంతెత్తున ఎగిరిపడేవారు. అట్లాంటిది ఆయనే దగ్గరుండి శ్రీకర్ని అలాగే శ్రియాని ఇంటికి తీసుకొచ్చారు. పైగా అత్తయ్యతో మీ కొడుకు కోడల్ని ఇక నుంచి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళారు. ఇదంతా చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక చక్రధర్, అదేంటి బేబీ, నీకు ఏమీ తెలియకపోవడమేంటి? ఆయన అవని వెళ్ళిన మరుక్షణం శ్రీకర్ ఇంట్లో అడుగు పెట్టాడంటే నాకేదో అనుమానంగా ఉంది. శ్రీకర్ని కావాలని ఆ అవనిని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందేమో అని అంటుంటే ఆ మాటలకి, ఏమో డాడ్, ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ అవని ఎక్కడ ఉందో తెలియటం లేదు. దానికోసం స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాను. కూతుర్ని చూడటానికి ఖచ్చితంగా వస్తుందని అనుకున్నాను. కానీ అవని కూతుర్ని చూడటానికి కూడా రాలేదు. అంటే అవని మనకి దగ్గరలో లేదని అర్థమైంది. కానీ అవని ఎక్కడ ఉన్నా సరే దాన్ని తిరిగి ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాలి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బేబీ? అంటే అవనిని లేపేద్దామా అని అంటుంటే, డాడ్, ఇప్పుడు అవనిని లేపేయడం కాదు, ముందు అది ఎక్కడుందో తెలుసుకోవాలి. తరువాత దాన్ని చంపాలో లేక ఉంచాలో అన్నది ఆలోచిద్దాం అని చెప్పి ఇక పల్లవి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ శ్రీకర్ కనిపిస్తాడు. ఒక్కసారిగా శ్రీకర్ని చూసి పల్లవి షాక్ అయిపోతుంది. శ్రీకర్ బావా అని అంటుంటే, సారీ, ఇక్కడ నా మైక్ ఒకటి వదిలేశాను అని చెప్పి ఇక ఫ్లవర్ వాజ్లోంచి మైక్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే, ఏంటి మైకా అన్నట్టుగా అలానే చూస్తుంది. శ్రీకర్ అయితే, అవును మైకే అని చెప్పి దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అంటే ఇంతవరకు నేను డాడ్తో మాట్లాడిందంతా శ్రీకర్ బావకి తెలిసిపోయి ఉంటుందా? మైక్ ఇక్కడ వదిలి తను వెళ్ళాడంటే నేను డాడ్తో ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోవాలనా? లేదు, జస్ట్ నార్మల్గా వదిలేసి ఉంటాడు. శ్రీకర్ బావ మీద ఉన్న అనుమానంతో నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను. ఇట్లాంటి పనులు ఆ అవని తప్ప ఇక ఎవ్వరూ చేయలేరు. ఇక ఇంట్లో నాకు ఎవ్వరు అడ్డం లేరు అనుకుంటే శ్రీకర్ బావ వచ్చాడు. వీణ్ణి ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటూ పల్లవి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో శ్రీ అయితే, శ్రీ ఏమైంది? పల్లవి గురించి ఏదన్నా తెలిసిందా అని అంటుంటే, అవును శ్రేయ, పల్లవి ఇంత నీచంగా ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ పల్లవి వదిన గురించి వెతుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిన ఎక్కడ ఉందో పల్లవికి తెలియకూడదు అని అంటుంటే, మరి ఇప్పుడేం చేద్దాం శ్రీ అని అంటూ ఉంటే ఇక శ్రీకర్, ఏం చేయాలో నేను చెప్తాను అని అనుకుంటూ ఇక శ్రేయాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే ఇక్కడ అవని అయితే ఇంట్లో పనులన్నీ చేయటం వల్ల బాగా అలసిపోయి అలాగే బయట కూర్చుని ఉంటుంది. ఇంతలో కనక అయితే ఇక అవని దగ్గరకు వచ్చి, ఏంటమ్మా అలా ఖాళీగా కూర్చున్నావు అని అంటుంటే, అదేంటి కనక అలా మాట్లాడుతున్నావు? ఉదయం నుంచి ఇంట్లో అన్ని పనులు చేసి అలసిపోయాను, బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని అంటుంటే, అయ్యో అవునా అమ్మా, నాకు కూడా బాగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పైగా కట్టెల కోసం వెళ్తే ఒక పెద్ద కర్ర కాలుకి గుచ్చుకుంది. దానివల్ల కాలు బాగా నొప్పి చేసింది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. ఇప్పుడేమో ఇంట్లో కూరగాయలు లేవు, మార్కెట్కి వెళ్ళి
కూరగాయలు తేవాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక అవని అయితే, ఏంటి కూరగాయలు తేవాలా? మరి కాలుకి అంత పెద్ద గాయం తగిలిందంటున్నావు, కూరగాయలకి ఎలా వెళ్తావు? పర్వాలేదులే, నాకివ్వు, నేను వెళ్తాను అని అంటుంటే, అది కాదమ్మా, మీకు కాలు నొప్పులన్నారు, పర్వాలేదులే, ఎలాగోకలా నేనే కింద మీద పడి కాయగూరలు తెచ్చుకుంటాలే అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా అవని అయితే, చూడు కనుక, నీ కాలుకి గాయం తగిలిందన్నావు, నాకు నొప్పులు మాత్రమే ఉన్నాయి, అలా వెళ్తే అవే తగ్గుతాయిలే, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక కూరగాయలు సంచిని తీసుకొని బయటకైతే వెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా కమల్ అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతుంటారు. ఇక కమల్ అయితే అక్షయ్తో, అన్నయ్య, శ్రీకర్ అన్నయ్య ఇంటికి వచ్చాడన్న సంగతి వదినికి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. ఎప్పుడు శ్రీకర్ అన్నయ్య ఇంటికి రావాలని వదిన ఎంతగానో ఆశపడేది. నాన్నని ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కానీ నాన్న ఎప్పుడు కూడా శ్రీకర్ అన్నయ్యని ఇంటికి రావడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు శ్రీకర్ అన్నయ్య ఇంటికి వచ్చాడని తెలిస్తే అవని వదిన చాలా ఆనందపడుతుంది అని అంటూ అలా మాటల్లో ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తారు. ఇక ఇక్కడ చూస్తే అవని అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటూ ఉంటుంది. అనుకోకుండా పల్లవి అక్కడ మార్కెట్లో అవనిని చూసేస్తుంది. అవనిని చూసిన పల్లవి, ఇదేంటి అవనిలా ఉంది అని అనుకుంటూ ఇక కాస్త ముందుకు వెళ్తుంది. అక్కడ అవనినే కనిపిస్తుంది. అవని ఇక్కడే కూరగాయలు కొంటుందంటే తను ఇక్కడే ఎక్కడో ఉంటుందని అర్థం అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అవని ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని అవని వెనక్కి ఫాలో చేయడం మొదలు పెడుతుంది. ఇక అవని అయితే కాయగూరలు కొనుక్కుని ఇంటికి వెళ్తూ ఉంటే సడన్గా కారులో నుంచి కమల్ చూస్తాడు. అన్నయ్య వదలలా ఉందన్నయ్య అని చెప్పడంతో ఇక వెంటనే అక్షయ్ కారు ఆపుతాడు. ఇంకా కమల్ అయితే పరుగున కారులో నుంచి కిందకి దిగి అవని దగ్గరికి వెళ్తాడు. వదినా నువ్వేనా అని చెప్పి ఇంకా కమల్ అయితే అవనిని చూసి తెగ ఆనందపడిపోతాడు. అవని కమల్ని దగ్గరికి తీసుకొని, కమల్, ఎలా ఉన్నావు కమల్, బాగానే ఉన్నావా అని అంటుంటే, దేవుడున్నాడు వదినా, మా అమ్మని మళ్ళీ నాకు తిరిగి కనిపించేలా చేశాడు వదిన. నువ్వు ఆ ఇంట్లో లేకపోవడంతో ఆ ఇల్లు నాకు ఒక నరకంలాగా కనిపిస్తుంది వదినా. నువ్వున్నప్పుడు ఇల్లు దేవాలయంలా ఉండేది, ఇప్పుడు అదొక నరకంలా మారిపోయింది వదిన. వచ్చే వదిన, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి కమలైతే ఇక అవని చెయ్యి పట్టుకుని ముందుకి లాగుతూ ఉంటాడు. అవని, వద్దు కమల్, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నేను ఏ తప్పు చెయ్యలేదని. అందరి ముందు రుజువు చేసుకున్నాకే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానని చెప్పాను కదా. అంతవరకు నేను ఆ ఇంటికి దూరంగానే ఉంటాను. చూడు కమల్, నువ్వు ఆరాధ్యని బాగా చూసుకోవాలి. ఆరాధ్య బాగానే ఉంది కదా అని అంటుంటే, వదిన, ఆరాధ్య నీకోసం ఎంతగానో ఏడుస్తుంది. తను ప్రతిరోజు కూడా అమ్మ ఎప్పుడు వస్తుంది బాబాయ్ అని అడిగిన ప్రతిసారి నా గుండె ముక్కలైపోతుంది వదిన. కనీసం మా కోసం కాకపోయినా ఆరాధ్య కోసమన్నా రా వదిన అని చెప్పి ఇక కమలైతే అవనిని ఎంతగానో బ్రతిమలాడతాడు. అవని కమల్కి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అక్షయ్ అవనిని చూస్తూ అలాగే స్టాచ్యూలాగా నిలబడిపోతాడు. ఇక అవని అయితే, ఏవండి, ఎలా ఉన్నారండి అని అడగడంతో ఇంకా అక్షయ్ బాగానే ఉన్నాను అన్నట్టుగా తల అటు ఇటు ఊపుతాడు. ఇంకా అవని అయితే, ఏంటండి రాత్రులు నిద్రపోవటం లేదా? మొహం అంతలా వడిలిపోయింది, కళ్ళు ఎర్రపడ్డాయి. నాకు తెలుసండి, మీరు నేను పక్కన లేకపోతే నిద్రపోలేరని నాకు తెలుసు. మీరు రాత్రి పగలు
నా కోసమే ఆలోచిస్తున్నారు కదా. మీరు నా కోసం ఎంతగా కుమిలిపోతున్నారో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. చెప్పండి, నిజం చెప్పండి. నిజంగానే ఒక మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలా అండి నేను? నిజంగానే అత్తయ్యని చంపడానికి ప్రయత్నించింది నేనే అని మీరు నమ్ముతున్నారా? చెప్పండి అని అడగడంతో ఇక అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇంకా అవని అక్షయ్ చెయ్యి పట్టుకుని, ఏవండి, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఇట్లా మౌనంగా ఉంటే నాకేం అర్థమవుతుంది? నేను ఒక అనాథని. నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరు కూడా లేరు. కానీ అన్నీ నేనే అయ్యి నిన్ను సంతోషంగా చూసుకుంటానని ఆ రోజు ఈ చెయ్యి పట్టుకున్నారు. చావైనా బ్రతకైనా నీతోని ఈ చెయ్యి ఎన్నటికీ విడవనని నాకు మాట ఇచ్చారు. కానీ ఈరోజు చిన్న అపార్థం వల్ల నా చేతిని వదిలేశారు కదండి అని చెప్పి అవని అయితే అక్షయ్ని నిలతీయడంతో అక్షయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళల్లో నుంచి నీళ్లు తెచ్చుకుంటూ, రేయ్ కమల్, టైం అవుతుంది, అక్కడ మీటింగ్కి వెళ్ళాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు, త్వరగా రారా అని చెప్పి కమల్ని గట్టిగా పిలవడంతో కమల్ వస్తున్నా అన్నయ్య అని చెప్పి, వదిన నువ్వు జాగ్రత్త, నువ్వు ఎక్కడ ఉన్నావు వదిన అని అంటుంటే, వెళ్ళు కమల్, వెళ్ళు, ఆయన నిన్ను పిలుస్తున్నారు, వెళ్ళు. నాకు అర్థమైందండి, మీరు కూడా అత్తయ్యలాగానే నన్ను అపార్థం చేసుకున్నారు. నిజంగానే నేను అత్తయ్యని చంపాలని ప్రయత్నించానని మీరు నమ్ముతున్నారని నాకు అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి అవని తన కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో కమల్ అయితే అక్షయ్తో, అన్నయ్య, వదిన అంతలాగా బాధపడుతుంటే నువ్వు ఏ తప్పు చేయలేదని ఎందుకు వదినతో చెప్పలేకపోయావు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే కమల్ని హాక్ చేసుకుని, మీ వదిన ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు గట్టిగా అరవాలని ఉంది, కానీ అలా చెప్పే ధైర్యం నాకు లేదు. మీ వదిన్ని చూడకుండా మీ వదిన్ని విడిచిపెట్టి ఉండలేని నేను మీ వదిన లేకుండా ఇదిగో ఇలా ఉన్నాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని గురించి బాధపడుతూ చాలా అంటే చాలా కుమిలిపోతాడు. ఇక కమలైతే, అన్నయ్య, గుండెల్లో ఇంత బాధని పెట్టుకుని వదినకి ఇంకా ఎందుకన్నయ్య దూరంగా ఉన్నావు? రా అన్నయ్య, వదిన పాపం ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పుడే వదిన దగ్గరికి వెళ్ళి వదిన్ని మన ఇంటికి తీసుకువెళ్ళిపోదాం అని అంటుంటే ఇక అక్షయ్, ఇప్పుడు కాదు, ఒకవేళ ఇప్పుడు మనం అవనిని పిలిచినా తను రాదు. తను ఆత్మాభిమానం గల మనిషి, తను ఏ తప్పు చేయలేదని రుజువైన తర్వాత అవనిని నేనే ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన పల్లవి తెగ సంబరపడిపోతుంది. ఒక్కసారిగా అక్షయ్ అవనిని చూసి ఎక్కడా కరిగిపోయి తనని ఇంటికి తీసుకొస్తాడేమో అని కాసేపు చాలా భయపడ్డాను. కనీసం అవని మోహన్ చూడ్డానికి కూడా అక్షయ్ ఇష్టపడలేదు. అంటే అవని తప్పు చేసిందని అక్షయ్ నమ్ముతున్నాడు. ఇదేంటిది, నేను ఇక్కడే ఉండిపోయాను. ఆ అవని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి కదా, ఇది ఎటెళ్ళింది అని చెప్పి ఇక పల్లవి అటు ఇటు చూస్తూ అవని వెళ్ళిన వైపే వెళ్తూ ఉంటుంది. అనుకోకుండా అవని అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో పనిచేసి సీను ఇంట్లోకి వెళ్ళడం ఇంకా పల్లవి చూస్తుంది. ఇదేంటి, సీను ఇంట్లోకి వెళ్ళింది అవని అంటే అవని ఇక్కడే ఉంటుందా? అవని ఇక్కడే ఉన్నా
ఎందుకు ఎందుకని ఆరాధ్యని చూడటానికి రాలేదు తెలుసుకోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఇంట్లో నుంచి బయటికి వస్తున్న కనకాన్ని చూస్తుంది. ఇది ఇది ఆ సీనుగాడి పెళ్ళామనుకుంటా అని చెప్పి ఇక ఆ పల్లవి అయితే పక్కనే నిలబడటంతో అట్నుంచి వెళ్తున్న కనకాన్ని ఏయ్ ఇలారా అని కనకాన్ని పొగరుగా పిలుస్తుంది. కనకానికి పల్లవి కంటే మరింత పొగరు కాబట్టి ఏయ్ ఎవరితవే నువ్వు ఏ గీ అని పిలుస్తున్నావు మర్యాద లేకుండా అని అంటుండే ఏయ్ నేనెవరో నీకు తెలిస్తే నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు అని అంటుంటే ఏయ్ నువ్వెవరితవైతే నాకెందుకు నేనెందుకు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అని అంటుంటే సరే నువ్వు శ్రీనుగడి పెళ్ళానివే కదా అని అంటుంటే అవును శ్రీనుకి భార్యనే అయితే ఏంటంట అని చెప్పి కనక అయితే చాలా పొగరుగా పల్లవికి సమాధానం చెప్తుంది. ఒక్కసారిగా పల్లవి దీనికెంత పొగరు నాకు ఎదురిచ్చి మాట్లాడుతుంది అని తన మనసులో కోపాన్ని అదుముకొని ఇంకా కనకతో ఏంటి మీ ఇద్దరితో పాటు ఆ ఆ అవని మీ ఇంట్లో ఉందేంటి అని అంటుంటే అదా ఏం చెప్పమంటావు వాళ్ళింట్లో అంట మా ఆయన పని చేస్తాడంట కానీ దాని మీద అనుమానంతో ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేశారు. అందుకే దాన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టాడు నా మొగుడు. దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టలేను అలాగని ఇంట్లోనే ఉంచుకోలేను. నాకు దాన్ని చూసినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి కనక మాట్లాడుతూ ఉంటే కనక మాటలకి పల్లవి తన మనసులో ఇదేంటిది ఇది అవని మీద ఇంత కోపంగా ఉంది. దీన్ని కనుక మన గ్రిప్పులో పెట్టుకుంటే అవని గురించి అన్నీ తెలుస్తాయి. అవనిని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ చూడు నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ అది మీ ఇంట్లో చేసే ప్రతి విషయం గురించి నాకు చెప్తూ ఉండాలి అని చెప్పడంతో ఎంతకీ నువ్వెవరు దాని గురించి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అంటున్నావు అని అంటుంటే చూడు నీకదంతా అనవసరం నీకు డబ్బు కావాలా వద్దా అని అంటుంటే లేదు నాకు డబ్బే కావాలి దాని గురించి నాకెందుకు సరే ముందు నువ్వు నాకెంత ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు అని అంటుంటే ఇక తన కారులో నుంచి 2 లక్షలు తీసి కనక చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా కనక అంత డబ్బు చూసి షాక్ అయిపోతుంది. చూడు ఇది జస్ట్ నీకు అడ్వాన్స్ మాత్రమే తరువాత నీకు ఇంతకి 2 ఎక్కువనే ఇస్తాను. చూడు ఈ రోజు నుంచి కూడా ఆ అవని ఏం చేస్తున్నా సరే ప్రతిదీ నాకు చెప్పాలి అని చెప్పి అని పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఇంటికొచ్చిన మరుక్షణం కమల్ పల్లవిని చాలా కోపంగా చూస్తాడు. ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు. ఇక కమల్ బావా ఏమైంది అని అంటుండే ఏమైందా నువ్వు ఇట్లాంటి పనులు ఈ ఇంట్లో ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి కమల్ బావా ఇలా మాట్లాడుతున్నాడు కొంపతీసి నేను చేసినవన్నీ కమల్ బావకి తెలిసిపోయాయా అని పల్లవి భయపడుతుంటే సడన్గా పార్వతి వచ్చి పల్లవి చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా పల్లవి ఏమీ అర్థం కాక అత్తయ్య నన్నెందుకు కొడుతున్నారు అని అంటుంటే కొట్టడం కాదు నిన్ను ఇంటి నుంచి ఇప్పటికిప్పుడే మెడ పట్టుకుని బయటకి కెంటేయాలనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక పల్లవికైతే ఏమీ అర్థం కాదు. అత్తయ్య నేనేం చేశాను నన్నెందుకు ఇంటి నుంచి పంపించేయాలి అనుకుంటున్నారు అని అంటుంటే ఛీ దేవత లాంటి అవనిని నీలాంటి దాని మాటలు విని అనుమానించాను అలాగే అందరి ముందు అవమానించాను. ఈ ఇంటి దీపాన్ని నేనే ఆర్పేశాను. ఇంటి మహాలక్ష్మిని వెళ్ళగొట్టాను. నిన్ను అని చెప్పి ఇక పార్వతి అయితే మళ్ళీ పల్లవి మీదకి వెళ్తుంది. ఇక కమలైతే అమ్మా దీని సంగతి నేను చూసుకుంటాను. దీనికి ఇట్లా చెప్పితే కాదు నా స్టైల్లో చెప్తే
అర్థమవుతుంది అని చెప్పి ఇక కమల్ అయితే మళ్ళీ ముందుకు వెళ్ళి పల్లవి 2 చెంపలు వాయించేస్తుంటాడు. ఇంతలో లోపల నుంచి పెద్దావిడ అదంతా చూసి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. రే రే కమల్, ఏమైందిరా నీకు? కడుపుతో ఉన్నదాన్ని ఇలా కొడుతున్నావు అని అంటుంటే, సై ముసలి, నువ్వు ముందు దాని పక్క నుంచి లెగు. ఇదంతా నువ్వు ఇదే కలిసి చేశారని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. అమ్మా, ఇందులో ఈ ముసల్దానికి కూడా భాగం ఉండుంటుంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, అత్తయ్య, అసలు మీరు కమల్ బావ ఎందుకు నన్ను కొడుతున్నారో, ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏమైంది అని అడగడంతో ఇక పార్వతి అయితే పల్లవి గురించి తనకి తెలిసిన నిజాన్ని బయట పెడుతుంది. అసలు పార్వతికి పల్లవి విషయంలో ఏం నిజం తెలిసింది? అసలు పల్లవి గురించి పార్వతికి ఎవరు నిజాన్ని చెప్పారు? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.